అమరావతిలో మరికొద్ది సేపట్లో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరగబోతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అమరావతికి సంబంధించి ఇవాళ బిగ్ డే అని చెప్పొచ్చు. ఏపీ చరిత్రలో ఒక సరికొత్త సాంకేతిక అధ్యాయానికి నాంది పలుకుతూ అమరావతి ఒక చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని దేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకి పునాదిరాయి పడబోతోంది. మరికొద్ది సేపట్లో ఎంతమంది అక్కడికి వచ్చారు, వెయిట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం లైవ్లో. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పెమ్మసాని అక్కడికి చేరుకోవడం మనం చూస్తున్నాం. ప్రజలంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కీలక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కూడా హాజరయ్యారు కూడా. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ శంకుస్థాపన జరగబోతుంది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ప్రభుత్వం దీనికోసం ఆల్రెడీ 50 ఎకరాల కేటాయించింది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తున్నారు. మంత్రి లోకేష్ కూడా వచ్చారు, మాట్లాడడం మనం చూస్తున్నాం. వరుసగా 8 భారీ టవర్లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా క్వాంటమ్ వ్యాలీలో భాగంగా 8 భారీ టవర్లు నిర్మించబోతున్నారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న ఈ క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికి కాకుండా దేశానికి కూడా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెబుతుంది ప్రభుత్వం. ఎందుకంటే భారతదేశపు ఫస్ట్ 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతికి తీసుకురావడంలో ఐబిఎం అండ్ టీసీఎస్ అదేవిధంగా ఎల్ఎన్టీ అంటే దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడుల్ని ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. దీని మీద చాలా ఆశావాహ దృక్పథంతో ఉంది. జస్ట్ ఇప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చారు. మరికొద్ది సేపట్లోనే ప్రాజెక్టుకి శంకుస్థాపన జరగబోతోంది. అమరావతిలో ఈరోజు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఏపీ చరిత్రలో ఒక సరికొత్త సాంకేతిక అధ్యాయానికి స్టార్ట్ చెప్తున్నారు, నాంది పలకబోతున్నారు. ఎందుకంటే ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఇటు ఏపీనైనా తద్వారా దేశాన్నైనా నంబర్ 1గా నిలిపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకి పునాదిరాయి పడనుంది. దీనికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇటు ప్రజలైనా అటు ప్రభుత్వమైనా. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ప్రభుత్వం దీనికోసం 50 ఎకరాలు కేటాయించింది. ఆ 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన తర్వాత వరుసల్లో 8 భారీ టవర్లు నిర్మించబోతున్నారు. ఇక్కడ అమరావతిలో ఏర్పాటుగా ఉన్న ఈ క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఒక మైలురాయిగా నిలిచిపోనుందని ప్రభుత్వం చెబుతోంది. అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం అక్కడికి వచ్చారు. అండ్ ఇటు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి వీటిని శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే ప్రముఖులు, నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడికి వచ్చి రావడం మనం చూస్తున్నాం. Must translate into economic value and strategic capability for the nation. Adding strength to this ecosystem, global industry leaders such as IBM are partnering in this journey by installing state-of-the-art quantum computing infrastructure at no capital, laying the foundation for ideas, innovation and India's quantum future.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ని మనం చూస్తున్నాం. సో కేంద్ర మంత్రికి ఇక్కడి స్థానిక నేతల్ని, ప్రముఖుల్ని అండ్ ప్రభుత్వ అధికారుల్ని పరిచయం చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే అక్కడికి చాలామంది తరలి రావడం మనం చూస్తున్నాం. రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు అంటూ ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ సీఎం ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఇది అమరావతికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బిగ్ డే. అయితే ఇది దేశానికి సంబంధించి కూడా బిగ్ డేనే అని అంటున్నారు ప్రభుత్వ వర్గాలు. ఎందుకంటే ఇది ఒక ఉన్నతమైన లక్ష్యంతో, ఒక పెద్ద లక్ష్యంతో స్టార్ట్ కాబోతోంది. సో అమరావతిలో ఈరోజు బిగ్ డే అని అందుకే వాళ్ళు చెప్తున్నారు. అమరావతి ఒక చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతుందని అంటున్నారు. ఎందుకంటే దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నది వారి మాట. The vision of one leader, one chief minister, from Silicon Valley to Quantum Valley. Let's all put our hands together. What a moment. What a moment, ladies and gentlemen, for us here at Amaravati. To witness, this is reality, and this has come to reality. Amaravati Quantum Valley Foundation Stone Laying Ceremony. A hearty and a warm welcome to all the dignitaries. With a huge round of applause, let's welcome our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, Dr. Jitendra Singh, Honorable Union Minister of State, Ministry of Science and Technology, Earth Sciences,